చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఎన్ని బటన్స్ పెట్టుకోవాలి, షర్ట్ బటన్ ఓపెన్ చేయాలా లేదా, కఫ్ పరిస్థితి ఏంటి, దాన్ని ఇట్లా నీట్ గా ఫోల్డ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హౌ వి లుక్ ఎట్ ఇట్. ఆ రూల్స్ మనం బ్రేక్ చేయాలి. సూట్ అంటే మనం ఇట్లనే వేయాలి, ఆ జోన్ నుంచి బయటకు రండి. ఓన్లీ పీపుల్ చూసినప్పుడు అర్థం కావాలి కదా. ఫ్యాషన్ ఈ డొమైన్ నుంచి మనం స్టార్ట్ అయ్యాం, మనం మొదలుపెట్టింది ఇక్కడే. అండ్ నా లాస్ట్ 5 years జర్నీ చూసిన వాళ్ళందరికీ నేను చేసిన మిస్టేక్స్ నుంచి నేను ఎలా ఎవాల్వ్ అయ్యానో కూడా కనబడి ఉంటుంది. స్వెట్ ప్యాంట్స్ అండ్ అథ్లీజర్ షూస్ విత్ స్పోర్ట్స్ వాచ్. ఈ లుక్ అనేది చాలా ఫంక్షనల్ గా ఉంటది. రైట్ ఫ్రమ్ స్ట్రీట్ ఫ్యాషన్ నుంచి ఇప్పుడు నేను వేస్తున్న బట్టల వరకు. అందుకని ఇవాళ వీడియోలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సింపుల్ గా మన ఈ ఛానల్లో ఈ లాస్ట్ 5 years లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఫ్యాషన్ కి సంబంధించి, అండ్ ఆల్సో నేను నేర్చుకున్న విషయాలండి. సుమారు ఒక 1500 రోజుల్లో నేను నేర్చుకున్న విషయాలనండి 15 నిమిషాలు మీ ముందు పెట్టేసే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మీలో ఎవరైనా కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నా, లేదా జాబ్ ఇప్పుడే జాయిన్ అయిన యంగ్ అడల్ట్స్ ఉన్నా కూడా నా ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఏదో సూట్లు వేస్తాను కదా అని సూట్ల గురించి నేను మాట్లాడను. రగెడ్ స్టైల్ నుంచి క్వైట్ లగ్జరీ వరకు, స్ట్రీట్ ఫ్యాషన్ నుంచి సూట్ల వరకు ప్రతి ఒక్క డొమైన్ మనం టచ్ చేద్దాం. నేను ఒక 20 టిప్స్ మీకు ఇద్దాం అనుకున్నాను వాళ్ళ వీడియోలో. ఇది ఒక 1-on-1 ఇంటరాక్షన్ లో ఉంటుంది. నాకే ఒక బ్రదర్ ఉంటే, ఒక కజిన్ ఉంటే, తన కాలేజ్కి వెళ్ళే ముందు కూర్చోబెట్టి మాడతాను కదా, అలాంటి వీడియో అనుకోండి. దిస్ ఇస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్ అంతే. ఈ ఛానల్ నేను చేసే ప్రతి కాంటెంట్ అలాగే ఉంటుంది. అండ్ ఐఎమ్ కీపింగ్ మై ప్రామిస్. నేను ఏమన్నా వారానికి ఖచ్చితంగా 2 నుంచి 3 వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయనా లేదా, మరి వస్తున్నాయి కదా. 2 వారాలు అయింది, 3వ వారంలోకి ఎంటర్ అయ్యాం మనం. మెయిన్ ఛానల్ ని మనం చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ కూడా చాలా కన్సిస్టెంట్ గా పుష్ చేయడానికి చూస్తున్నాను నేను. మరి ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. డైరెక్ట్ గా పాయింట్ లోకి దిగిపోతే 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిట్, ఫ్యాబ్రిక్, కలర్. ఈ 3 విషయాల గురించి తెలిస్తే మీది ఎటువంటి స్టైల్ అయినా మీరు చాలా అట్రాక్టివ్ గా కనబడతారు. ఇమాజిన్ మీది ఒక అవుట్డోర్ వర్క్, పొద్దు నుంచి సాయంత్రం వరకు బయట ఉండాలి, రకరకాల జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. అవుట్ఫిట్స్ అటు ఫంక్షనల్ గా ఉంటేనే ఇటు బాగుండాలి. మరి అలాంటి దాంట్లో బెస్ట్ ఇస్ రగెడ్ అవుట్ఫిట్స్. మీరు వేసే లెదర్ జాకెట్ నుంచి జీన్ ప్యాంట్ల వరకు. లేదు కొంచెం కార్పొరేట్ సెట్టింగ్ లో ఉన్నాను, ఫార్మల్స్ అది వేయాలి. ఇన్ఫాక్ట్ అదే కార్పొరేట్ సెట్టింగ్ లో డెవలప్ అవుతున్నాను, సూట్లు వేయాలి. కాదు సూట్ లో కొంచెం క్వైట్ లగ్జరీ వైబ్ నేను కమ్యూనికేట్ చేయాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకొని బయట ఉండాలి అని. ఆ బట్టలు ఏంటి ఎలా వేయాలి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ ఫిట్, ఫ్యాబ్రిక్, కలర్ విషయాలు మాత్రం మీరు మర్చిపోకండి. ఈ 3లో ఏదో ఒకటి స్టాండ్ అవుట్ అవ్వాలి. మీ కలర్స్ బ్లాండ్ గా ఉన్నాయా, సింపుల్ బ్లాక్ అండ్ బ్లాక్ గానీ, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ గానీ మీరు వేస్తున్నారా, అలాంటప్పుడు ఫిట్ స్టాండ్ అవుట్ అవ్వాలి, అద్భుతంగా ఉండాలి. ఫిట్, ఫ్యాబ్రిక్ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి, కలర్ తో మీరు స్టన్ చేయండి. లేదా కలర్ ఫిట్ నార్మల్ గా ఉంటే టెక్స్చర్స్, మీరు వేస్తున్న జాకెట్ టెక్స్చర్ ఏంటి, ప్యాంట్ టెక్స్చర్ ఏంటి మీరు చూసుకోవాలి. ఇలా ఈ 3లో ఏదో ఒకటి స్టాండ్ అవుట్ అయ్యేలా చూడండి. ఓవర్ ద ఇయర్స్ నేను నేర్చుకున్న ప్రైమరీ విషయం ఇది. రెండోది, బిల్డింగ్ ఎ బేసిక్ క్యాప్సూల్ వార్డ్రోబ్. మనం కబోర్డ్ ఓపెన్ చేస్తే మనకి రకరకాల బట్టలు కనబడుతుంటాయి, కానీ బయటకు వెళ్ళాలంటే ఏ బట్టలు వేయాలో అర్థం కాదు. ఇది ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మన షాప్కి వెళ్ళిన ప్రతిసారి మనకి నచ్చింది కొంటాం, కానీ మనకి నప్పేది మనం కొనం, లేదా ఫోర్స్ సైట్ ఉంచుకొని మనం కొనం. అలా కాకుండా ఈసారి నుంచి ఒక కొత్త ఎక్సైజ్ చేయండి. మీరు ఏదైనా షాప్కి వెళ్తారు, షాపింగ్ కి ఐటమ్స్ అన్ని చూస్తారు, అందులో ఏదో ఒక ఐటమ్ మీరు బయటకు తీసిన తర్వాత ఈ షర్ట్ గానీ, ఈ జాకెట్ గానీ, ఈ జీన్ ప్యాంట్ గానీ నా దగ్గర ఉండే వేరే ఐటమ్స్ తో మ్యాచ్ అవుతుందా, ఈ కలర్ ఆ కలర్స్ తో వెళ్తుందా, ఈ ఫిట్ ఆ ఫిట్స్ తో వెళ్తుందా, ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్స్ తో వెళ్తుందా అని ఎక్సైజ్ చేసి అన్నిటికీ టిక్ మార్క్ ఉంటేనే మీరు కొనండి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మీకు తెలియకుండానే మీరు క్యాప్సూల్ వార్డ్రోబ్ బిల్డ్ చేస్తున్నారు. 2, అనవసరమైన దుబారా ఖర్చులు మీరు పెట్టట్లేదు. నేచురల్ గా మీరు కొనే ఐటమ్స్ తక్కువ అవుతాయి, అండ్ ఆ తక్కువ ఐటమ్స్ స్లోగా పెరిగేసరికి అదొక క్యాప్సూల్ వార్డ్రోబ్ అవుతుంది. అసలు ఏంటి క్యాప్సూల్ వార్డ్రోబ్ అనే డౌట్ మీకు వస్తే, లాస్ట్ 1-2 years లో నేను సామాన్లు చాలా కొండను తగ్గించాను. ఐ థింక్ ఇన్ ద లాస్ట్ 7-8 months షూస్ గానీ, బట్టలు గానీ తగ్గాయి. కానీ నేను తీసుకున్న ప్రతి కలర్, మీరు చూడండి, ఇదే జాకెట్ నేను ఈ వీడియోస్ లో ఎన్నిసార్లు వేసుంటా, లేదా ఇదే ప్యాంట్ ఎన్నిసార్లు వేసుంటా, కానీ ఈ ప్యాంట్ వేరే జాకెట్స్ తో కూడా బాగుంటుంది, ఈ బ్లేజర్ వేరే ప్యాంట్స్ తో కూడా బాగుంటుంది. అలాంటి ఐటమ్స్ నేను తీసుకోవడం వల్ల తక్కువ ఐటమ్స్ ఉన్న మంచి క్వాలిటీ ఐటమ్స్ తీసుకోగలుగుతున్నా. ఆ క్వాలిటీ ఐటమ్స్ ఇంకా క్వాలిటీ ఐటమ్స్ తో పేర్ చేయగలుగుతున్నా. ఇది మీరు మీ లైఫ్ లో అడాప్ట్ చేయడానికి చూడండి. మీరు దీనికి ఏంటి ఫస్ట్ స్టెప్, నాకు డెస్టినేషన్ కనబడుతుంది కానీ దారి కనబడలేదంటే ఒక 5 కలర్స్ చెప్తే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 కలర్స్ లో ఏ కలర్ అయినా ఏ కలర్ తో మ్యాచ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. వైట్, బ్లాక్, నేవీ బ్లూ, టాన్ అండ్ బ్రౌన్. ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా న్యూట్రల్, మ్యూటెడ్, ఇదర్ వార్మ్ ఆర్ కూల్ కలర్స్. ఇందులో బేసిక్ సిల్యూట్స్ కొన్ని చెప్తా. బటన్ డౌన్ షర్ట్, పోలో, టీ షర్ట్, చీనోస్, జీన్స్. ఆఫ్ కోర్స్ మీరు డెవలప్ చేద్దాం అనుకుంటే జాకెట్స్, బ్లేజర్స్. ఇప్పుడు ఏమవుతుంది ఇలా తీసుకోవడం వల్ల, ఈ కలర్స్, ఈ సిల్యూట్స్ మీరు తీసుకుంటే దేంతో ఏదైనా మ్యాచ్ అవుతుంది. మీ దగ్గర ఒక 10 ఐటమ్స్ ఉంటే 100 కాంబినేషన్ మీరు వేసుకోవచ్చు షర్ట్, ప్యాంట్, షూలో. ఇకపోతే 3వ టిప్ మీరు జాగ్రత్తగా వినాలి. ఇది వినడానికి చాలా కౌంటర్ ఇంట్యూటివ్ గా ఉంటుంది, కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తప్పు నేను చాలా బలంగా చేసిన వ్యక్తిని. నేను మిస్టేక్స్ చేసిన వాడికి బాగా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. డు నాట్ ఓవర్ డూ ఇట్. అది ఏదైనా అవనివ్వండి, స్ట్రీట్ ఫ్యాషన్ అవనివ్వండి, లేదా క్వైట్ లగ్జరీ అవనివ్వండి, లేదా సూట్లు అవనివ్వండి, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ స్టైల్ మీరు ఎంబ్రేస్ చేసినా కూడా సరే, మనం కొత్త రకమైన స్టైల్ ని మనం ఎంబ్రేస్ చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ కి సింక్ అయ్యే స్టైల్ ని మనం తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పటిదాకా విన్నాం, బానే ఉంది. బట్ వన్స్ అది తీసుకున్న తర్వాత ఇందులో ది బెస్ట్ అనిపించేసుకోవాలని మనం దీనికి సంబంధించినవన్నీ వేస్తుంటాం. సూట్లు అంటే లేపెల్, పాకెట్ స్క్వేర్, టై, షర్ట్, జాకెట్ ఇవన్నీ కలిపి వేస్తే ఏమవుతుంది అంటే చాలా బిజీ అయిపోతుంది. అది చూసిన వాళ్ళకి ఎక్కడ చూడాలో అర్థం కాదు. ఇలాంటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లెస్ ఇస్ మోర్. మీరు ఎంత క్యాజువల్ గా, ఫ్రీగా, ఈజీ బ్రీజీగా ఉంటే మీ అవుట్ఫిట్ మీది అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళ మైండ్ లోకి అంత బలంగా నాటుకుపోతుంది. అంటుంటారు కదా, యూ షుడ్ నాట్ జస్ట్ వేర్ యువర్ అవుట్ఫిట్, యూ షుడ్ ఓన్ యువర్ అవుట్ఫిట్ అని. సుమారు ఇంచుమించు అలాంటిది అనుకోండి. మీకు సక్సెషన్ అని ఒక సిరీస్ ఉంటుంది, అందులో కెండల్ రాయ్ వేస్తున్న అవుట్ఫిట్స్ మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ సిరీస్. కొంచెం మంచి కలర్స్ ఏంటి, ఏం బట్టలు అది చూడాలంటే యు నో వాట్ రిచ్ పీపుల్ డూ, వాళ్ళు తీసుకునే టెక్స్చర్స్, కలర్స్, ఆ సింప్లిసిటీ నా షో చాలా బాగా చూపిస్తుంది. చూడకపోతే ఆ షో చూడండి,
లేదా అంత టైం లేకపోయినా కూడా కెండల్ రాయ్ అవుట్ఫిట్స్ అని కొట్టండి మీరు, లేదా డానియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ లో స్కై ఫాల్ గానీ క్వాంటమ్ ఆఫ్ సోలేస్ గానీ ఆయన వేస్తున్న సూట్స్ చూడండి, ఆ కలర్స్ చూడండి ఎంత సింపుల్ గా ఉంటాయి. ఓవర్డు చేయడానికి ఇలాంటివి మనకి ఆర్ట్ నుంచి నేర్చుకోవాలి మనం, వాట్ దే ట్రైంగ్ టు షో. ఎందుకంటే అక్కడ 10 మంది కాస్ట్యూమ్ డిజైనర్లు, దిస్ లాట్ ఆఫ్ థాట్ దట్ గోస్ బిహైండ్, ముఖ్యంగా ఇలాంటి సిరీస్ అండ్ మూవీస్ లో. ఇన్ఫాక్ట్ నాకు పర్సనల్ గా నచ్చిన విషయాలు ఏంటో తెలుసా, డానియల్ క్రేగ్ మూవీస్ లో నో టైమ్ టు డై అనే సినిమా ఉంటుంది, రీసెంట్ గా వచ్చింది 2021 లో. అందులో ఫస్ట్ ఫైట్ దగ్గర ఆయన సూట్ వేస్తాడు, ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్, ఆ కలర్ గానీ, ఆ షర్ట్, ఆ జాకెట్, ఎవ్రీథింగ్ వెరీ ఇన్స్పైరింగ్. అలాంటి కాంబినేషన్ నేను తీసుకున్న సినిమా చూసి, అలా మీకు కూడా మీకు తెలుస్తుంటది వాట్ ఈస్ గుడ్ అని. ఇకపోతే 4వ పాయింట్, మన చేతికి ఉండే వేళ్ళే ఇంత డిఫరెంట్ గా ఉంటాయి కదా, అలాంటిది మన అందరం ఒకేలా ఉంటామని ఎందుకు అనుకుంటాం? మనకి నచ్చిన హీరో ఒక అవుట్ఫిట్ వేసాడు, ఆ షర్ట్ ప్యాంట్ ఆయనకు బాగుంది, అదే మనకి బాగుంటుందని మనం ఎలా అనుకుంటాం? ప్రతి ఒక్క బాడీ టైప్ డిఫరెంట్, ప్రతి ఒక్కరి స్కిన్ టోన్ డిఫరెంట్, కొంతమందికి షోల్డర్స్ పెద్ద ఉంటాయి, కొంతమందికి వేస్ట్ నేరో ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒకేలా ఉండేటప్పుడు మన బాడీ టైప్ కి, మన స్కిన్ టోన్ కి ఏది పర్ఫెక్టో మనం చూడాలి. ఇది కూడా అగైన్ సినిమాలు అంటే సినిమాలు కాదు, మీరు ఈ రన్వే షోస్ ఉంటాయి కదా, నేను పర్సనల్ గా చేస్తున్న విషయాలు మీకు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. నేను ఇస్ అన్ అన్ఫిల్టర్డ్ ఛానల్ కాబట్టి. టామ్ ఫోర్డ్ అని చెప్పి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్ డివిజన్ వస్తుంటది. అందులో వాళ్ళ స్కిన్ టోన్స్ కి వాట్ ఈస్ అ కలర్ దట్ ఇస్ సూటింగ్ అనేది మనకు బాగా తెలుస్తుంటది, ఏ రంగులు ఎవరికి బాగుంటున్నాయి. అలా మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి ఏది బాగుంటుంది కూడా నేను అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ముఖ్యంగా లైట్ బ్రౌన్స్ గానీ, డార్క్ బ్రౌన్స్ గానీ బ్యూటిఫుల్ గా మనం పుల్ ఆఫ్ చేయొచ్చు. అండ్ దే ఆర్ వెరీ వెరీ న్యూట్రల్. వార్మ్ టోన్స్ లో ఉంటే మన క్లైమాటిక్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయి, అలాంటి కలర్స్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకొక సజెషన్ ఉంది నాకు, అందరికీ బాగుండేది, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఓకే నేను నాకు ఏది బాగుంటది అని. బట్ దానికన్నా ముందు ఈ కలర్స్ అందరికీ బాగుంటాయి. నేవీ అండ్ వైట్ మీరు చూడండి ఒకసారి, దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ దట్ కలర్ కాంబినేషన్, నేవీ అండ్ వైట్, ప్యూర్ వైట్, క్రిస్ప్ వైట్ అండ్ నేవీ. అది మనకి యూనిఫామ్ తో మనం అసోసియేట్ అవుతాం చూడగానే. ఈ నేవీ వాళ్ళు ఎక్కువ వేస్తుంటారు కదా. వరల్డ్ ఓవర్ ఈ కలర్ కాంబినేషన్ చాలా పాపులర్ అవడం వల్ల నేవీ సూట్లు అనేది అన్ని సూట్ల కన్నా మోస్ట్ ఫేమస్. మీరు బయట ఏ కార్పొరేట్ సెట్టింగ్ వెళ్ళినా నేవీ సూట్లు ఎక్కువ చూస్తుంటారు. ఎందుకు అది? చూడగానే ఒక కొలోనియల్ ఎరా నుంచి వస్తున్న కలర్ కాంబినేషన్ చాలా జనాల మైండ్స్ లో ఉంటుంది. సబ్ కాన్షియస్లీ ఈస్ వెరీ పవర్ఫుల్, అథారిటీని మనం కన్వే చేస్తున్నాం మనం. ఆల్సో బ్లూ ఇస్ వెరీ అప్రోచబుల్, యూనో ఈ కలర్స్ లో అది ఉంటుంది. సో థంబ్ రూల్, యువర్ బ్రౌన్ స్టాండ్స్ అండ్ నేవీ బ్లూ అండ్ వైట్. దీని తర్వాత మీకు ఏ కలర్స్ బాగా నచ్చుతున్నాయి, మీరు ఏ కలర్స్ బాగా పుల్ ఆఫ్ చేయగలుగుతారు, ఏ ఫిట్స్, ఏ ఫ్యాబ్రిక్స్ మీకు కరెక్ట్ గా ఉంటున్నాయి. కొంతమంది 5'9", 5'10" హైట్ ఉండొచ్చు, 6'4", 6'5" హైట్ ఉండే వ్యక్తి వేస్తున్న బట్టలు అది సేమ్ ఉండదు. పొడుగ్గా ఉండే వాళ్ళకి వేరే ఛాలెంజెస్ ఉంటాయి. బట్ వెన్ యూర్ 5'9", 5'8", 5'6", 5'7", మీ లెగ్స్ ఇంకా ఎలాంగేటెడ్ గా కనబడాలి. సో హై రైజ్ ప్యాంట్స్, స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ బాగుంటాయి. స్కిన్నీ ఫిట్స్ అనే జమానా వెళ్ళిపోయింది, దాన్ని ట్రై చేయకండి మీరు. అది దట్ కమ్స్ అండర్ స్టైల్ మిస్టేక్. ఇది నేను ఏ కైండ్ ఆఫ్ స్టైల్ కైనా చెప్తున్నా నేను, ఓన్లీ పలానా ఇన్ఫార్మల్ కే, పలానా ఫార్మల్ కే అని కాదు, జనరలైజ్ చేసి అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్, వేర్ సీజనల్లీ. సమ్మర్ కో ఫిట్ ఉంటుంది, వింటర్ కో ఫిట్ ఉంటుంది. అండ్ టు బి వెరీ క్లియర్, మీరు ఎక్కడైతే ఏ డెమోగ్రఫిక్ లో అయితే ఉంటున్నారో, విజయవాడ లాంటి ప్లేస్ లో మీరు జాకెట్లు, సూట్లు ఇవన్నీ వేసుకుని వెళ్తే మీరు సెట్ అవుతుంది. అక్కడ సింపుల్ గా ఉండాలి, లేయరింగ్ ఎక్కువ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం చూడగానే కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలి. ఏ కలర్స్ బాగుంటాయి వార్మ్ క్లైమేట్స్ లో, యూనో పేస్టల్స్, లైట్స్, చెక్స్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్ గా వెళ్తాయి, బ్లెండ్ అవుతాయి. లేదా బెంగళూరు లాంటి ప్లేస్ కొంచెం కూల్ గా ఉండే ప్లేస్, కొంచెం డిసెంబర్ అయితే చల్లగా ఉండదు, అక్కడ జాకెట్లు వేయచ్చు. అలాగా మీరు ఎక్కడైతే ఏ డెమోగ్రఫిక్ లో ఉంటున్నారో దానికి సెట్ అయ్యేది మీరు వేయాలి. అప్పుడే మీరు చూస్తున్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. 380 GSM ఫ్యాబ్రిక్ ని పట్టుకొని మనం వెళ్ళి విజయవాడలో వేస్తే చూసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. మనం ఎవరైనా అలా వేయడం చూస్తే మనకి చెమటలు వచ్చేస్తాయి ఫస్ట్. సో డోంట్ బి ఓవర్ బేరింగ్, సింప్లిఫై చేసేయండి లైఫ్ ని. ఇక్కడ ఈ క్లైమేట్ లో ఏది బాగుంటుందని ఆలోచించండి. ఆల్సో ఇంకొక పాయింట్, నేను రీసెంట్ గా నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ కూడా, 1.5 year బ్యాక్ కూడా ఒక చిన్న మరక పడితే ఏదో అయిపోయింది ఆ బట్టలు కన్నట్టు తెగ ఫీల్ అయిపోయింది. మన అందరం కలిసి ఈ మధ్య నేను 4-5 years గా నేను తీసుకుంటున్న బట్టలు కదా, ఎక్కడో ప్రేమ కొంచెం అది ఉంటుంది. బట్ యు నో వాట్, ఆ చిన్న చిన్న ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి కదా బట్టల్లో, ఆ పటీనా అంటారు దాన్ని. లెదర్ ఎలా అయితే ఓవర్ టైం బాగుంటది అంటారో, ఆ చిన్న చిన్న స్క్రఫ్స్, ఇన్కన్సిస్టెన్సీస్ బట్టల మీద బాగా ఏజ్ అవుతాయి. ముఖ్యంగా ఇఫ్ యు టేక్ గుడ్ క్వాలిటీ మటీరియల్ లో అంత కన్సిస్టెన్సీ లేకపోతే డ్రేప్ బాగుండదు. డ్రేప్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూట్ వేసాను నేను, దీని ఫాల్ ఎట్లుంది బాడీ మీద, అది దీని మెటీరియల్ డిసైడ్ చేస్తుంది. దాన్ని డ్రేప్ అంటారు. డ్రేప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం చాలా అబ్బాయిలు చాలా అవాయిడ్ చేస్తాం, మనకు సంబంధం లేని విషయం అనుకుంటాం. బట్ మనం ఎంత డబ్బులు పెట్టి బట్టలు కొన్నా కూడా బ్రాండ్ లోగోలకు మనం తీసేసుకుంటే మెటీరియల్ బాగాలేకపోతే అది డ్రేప్ ఇవ్వదు. మనకి సరైన డ్రేప్ రావాలంటే ద వూల్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ ఫర్ సూట్, ద లెదర్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాడినరీ. ఆర్ మీరు వేస్తున్న కాటన్ ఆర్ లెనిన్ ఆర్ వాట్ ఎవర్, మీ క్లైమేట్ కి సంబంధించి మీరు ఏం వేసినా కూడా మీ బాడీ మీద అది పడే విధానం చాలా అద్భుతంగా ఉండాలి. దట్ ఈస్ అల్టిమేట్ గోల్. దానికి ఏ ఫిట్ బాగుంటుంది, ఏ టెక్స్చర్ బాగుంటుంది, ఎంత సైజ్ లో మీరు తీసుకోవాలో మీకు తెలియాలి. అది కూడా ఓవర్ టైం మీకు వస్తుంటుంది. స్లోగా వెళ్ళి ట్రై చేయండి, మీరు కొనొద్దు, ట్రై చేయండి. రకరకాల ఫిట్స్ మీరు ట్రై చేయండి ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి, మీకు అర్థమవుతుంది ఇది బాగుంది, ఇది బాగాలేదు. అండ్ క్వాలిటీ మనం తీసుకుంటే ఇమీడియట్ గా మనం తీసుకోగానే ఎక్స్ట్రా కాస్ట్లీ అనిపించవచ్చు. కానీ మీరు పర్ వేర్ కాస్ట్ మీరు చూస్తే, ఒక లెనిన్ షర్ట్, ప్యూర్ లెనిన్ షర్ట్ మీరు ఒకటి తీసుకొని, లేదా ఒక 200 రూపాయల షర్ట్ ఒకటి మీరు తీసుకుని, ఇదో 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఇది వెళ్ళిపోయి, ఈ లెనిన్ ఒక సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉండి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. దట్ డిఫరెన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్. సో మీది క్యాప్స్యూల్ వార్డ్రోబ్ పెట్టండి, కానీ ప్రతి ఐటమ్ మంచి క్వాలిటీ ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీకు సైడ్లో కనబడే ఈ పర్టికులర్ ఫినిష్నే ఇన్సీమ్ ఫినిష్ అంటారు. ఇది
ఒక మంచి జీన్స్ కి ఎప్పుడు ప్రాపర్ గా ఉంటుంది, రెండు సైడ్ నుంచి స్టిచ్ అయి ఉంటుంది. క్వాలిటీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ప్లస్ ఆ మెటీరియల్ కి వెయిట్స్ ఉంటాయి. 100 GSM అని, 200 GSM అని, 300 GSM అని. ఏ మెటీరియల్ కి ఏ వెయిట్ బాగుంటుంది మీరు రీసెర్చ్ చేయండి. ఐమ్ పుట్టింగ్ దట్ ఆన్ యూ. ఇట్స్ లైక్ ఎ బ్రదర్ ఇంటరాక్షన్ కాబట్టి మీరు యూ పుట్ దట్ ఎఫర్ట్, గెట్ టు నో విచ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ గుడ్. ఆ ఫ్యాబ్రిక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అది మీ క్లైమేట్ తో సింక్ అవుతుందా లేదా చూసుకోండి, దాన్ని అద్భుతంగా వేయండి. నాకు చాలా సింపుల్, డబ్బులు సేవ్ చేయండి, పలానా కలర్స్ మీరు తీసుకొని వేసుకోండి అని చెప్పడం. బట్ ఇది నేను పర్సనల్ గా నేర్చుకొని నేను నా లైఫ్ లో ఆచరిస్తున్నాను కాబట్టి అది మాత్రమే మీకు చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇస్ టు నెవర్ ఫ్లో బై ద రూల్స్. ఇన్ఫాక్ట్ కొన్ని రూల్స్ బ్రేక్ చేస్తేనే ఆ బట్టలు మనం ఓన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అల్టిమేట్లీ వాట్ ఇస్ దిస్? అ ఫ్యాబ్రిక్, దిస్ అ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్. మన బాడీ మీద ఉంది. దీని గురించి చెప్పడానికి మన గురించి చెప్పడానికి ఇది ఉంది. అంటే మన లోపల ఉండే ఇడియోసింక్రసీస్ గానీ, మన క్యారెక్టర్ గానీ, మన వైబ్ గానీ, మన ఈజ్ గానీ మన బట్టల్లో కనబడాలి. అలా కనబడితేనే ఆ బట్టలకు అందం. మీరు తీసుకొని హ్యాంగర్ లో వేసుకున్నట్టు వేసుకుంటే అంత ఈజీనెస్, అంత ఈజీ బ్రీజీ వైబ్ ఉండదు. మేక్ షూర్ యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ దోస్ క్లోత్స్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ ఇంకా గట్టిగా చేయలేను కానీ చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఎన్ని బటన్స్ పెట్టుకోవాలి, షర్ట్ బటన్ ఓపెన్ చేయాలా లేదా, కఫ్ పరిస్థితి ఏంటి, దాన్ని ఇట్లా నీట్ గా ఫోల్డ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హౌ వి లుక్ ఎట్ ఇట్. ఆ రూల్స్ మనం బ్రేక్ చేయాలి. సూట్ అంటే మనం ఇట్లానే వేయాలి. ఆ జోన్ నుంచి బయటకు రండి. ఓన్లీ పీపుల్ చూసినప్పుడు అర్థం కావాలి కదా, దిస్ గై ఇస్ ఎ చిల్ గై. అది మీ బట్టల్లో కన్నా మీ బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇది నేను 3-4 సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాను. నేను ఇది టైట్ ఫిట్స్ అనేవి ఇట్స్ నెవర్ ఎ గ్రేట్ లుక్. మైండ్ యూ సూట్స్ గానీ బట్టలు గానీ కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి, టైలర్డ్ గా సాఫ్ట్ టైలరింగ్ కనబడాలి. బట్ అది మనం బటన్ వేస్తే సూట్ చిరిగిపోయేలా ఉండకూడదు, లేదా చొక్కా నుంచి చర్మం బయటకు వచ్చేసేలా ఉండకూడదు. అంత టైట్ గా ఎప్పుడు ఏది ఉన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకి, వేసుకునే వాళ్ళకి కూడా. ఆల్సో కొత్తగా ఈ స్టైల్ జర్నీలోకి వద్దాం అనుకునే వాళ్ళకి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటే కలర్ లో ఉండే డిఫరెంట్ షేడ్స్ లో మీరు గేమ్ ఆడుతూ మీరు ఎన్ని అవుట్ఫిట్స్ వేస్తారో మీరు చూడండి. దట్స్ ఎ వెరీ 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 గుడ్ ఎక్సర్సైజ్. అంటే మీకు చాలా విషయాలు అర్థం అవుతాయి. ఒక మోనోక్రోమ్ అవుట్ఫిట్ ని చాలా ప్రెజెంటబుల్ గా చూపించాలంటే ఇట్ రిక్వైర్ స్కిల్. ఆ స్కిల్ అనేది మనం స్టైల్ చేయడం ద్వారానే అది బయటకు వస్తుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు మోనోక్రోమ్స్ ట్రై చేయండి. అది కూడా ఈ 5 కలర్స్ నేను చెప్పాను కదా, బ్లాక్, నేవీ, గ్రే, బ్రౌన్, టాన్. ఇవి కాకుండా ఇంకా కొన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. ఫారెస్ట్ గ్రీన్ అని, బర్న్ట్ ఆరెంజ్ అని, ఇలా రకరకాల కలర్స్ ఉన్నాయి. బట్ ఏది టూ బ్రైట్ గా ఉండకుండా చూసుకోండి. బ్రైట్ రెడ్ మొత్తం మోనోక్రోమ్ వేస్తే కొంచెం చూడడానికి కొంచెం వింతగా ఉంటుంది. బట్ అగైన్ బర్గండీ ఇస్ అ గ్రేట్ కలర్. గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే బాగోదు, కానీ ఫారెస్ట్ గ్రీన్ ఇస్ అ గ్రేట్ కలర్. అలాగా మనకు నచ్చిన కలర్స్ లో కూడా కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మనం మోనోక్రోమ్ ట్రై చేయాల్సినవి అది మీరు చూసుకోండి. కొంచెం నెవర్ ఓవర్ డూ యాక్సెసరీస్. యాక్సెసరీస్ ఖచ్చితంగా బట్టలకు కావాలి, అది ఇంపార్టెంట్. అది ఒక చైన్ అవనివ్వండి, వాచ్ అవనివ్వండి, ఎనీథింగ్. బట్ అది మనం బాడీ ఇంత దాంతో ఫిల్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ లుక్. పర్సనల్ గా నేనైతే ఫాలో ఉందని. ఐ మేక్ షూర్ ద యాక్సెసరీస్ ఆర్ ఎంత అవసరం ఉంటే అంత మీటర్ అలా టచ్ చేసేలా పెట్టుకుంటారు. మీరు కూడా అది ఫాలో అవ్వండి. డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్. ఈజీ బ్రీజీగా ఉండండి. బట్టల్ని ఒక రాకెట్ సైన్స్ లో మీరు చూడకండి. అలా చెప్పే ప్రయత్నం నేను చేసి ఉంటా 3-4 ఇయర్స్ బ్యాక్. నాకు కూడా తెలియని తనం, అది మీతోనే గ్రో అయ్యా నేను. బట్ రైట్ నౌ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. సింపుల్ కలర్స్, సాఫ్ట్ టైలరింగ్, ఓనింగ్ దట్ అవుట్ఫిట్, ఎంబ్రేసింగ్ ద మిస్టేక్స్, ఇన్కన్సిస్టెన్సీస్. ఒక చిన్న మరక అక్కడెక్కడ పడినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్. దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. అఫ్ కోర్స్ మనం దీంతో పాటు రకరకాల టాపిక్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం ఇదే ఫ్యాషన్ లో. దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్ అనుకోండి అన్ఫిల్టర్డ్ ఛానల్లో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు ఫ్యాషన్ కి సంబంధించి అడిగితే మీరు జాగ్రత్తగా వినండి. సావైల్ రో అని లండన్ లో చాలా ఫేమస్ స్ట్రీట్, ఈ సూట్లకి దానికి. ఈ స్ట్రీట్ ని, ఈ లొకేషన్ ఒక టైలరింగ్ హబ్ గా ఎప్పటి నుంచి పరిగణించడం మొదలు పెట్టారు? ఆప్షన్ ఏ 1731, ఆప్షన్ బి 1670, ఆప్షన్ సి 1859, ఆప్షన్ డి 1900. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తే ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చేస్తుంటా. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఉంటాయి మెయిన్ వీడియో క్వశ్చన్స్ తో పాటు. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ లో పెట్టేయమంటా నేను. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియో షేర్ చేయాలంటే అది పెట్టుకోండి. అండ్ మెయిన్ ఛానల్ మీకు తెలుసు, అక్కడ నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్లో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీకు ఒక వాల్యూ అందుతుంది మెయిన్ ఛానల్ తో పాటు. దిస్ లైక్ ఈజీ బ్రీజీ ఛానల్, గివింగ్ బ్యాక్ ఛానల్. నా లైఫ్ లో నేను కొత్తగా నేర్చుకుంటుంటే ఖచ్చితంగా ఈ ఛానల్లో పెట్టేస్తాను. అన్ని టాపిక్స్ ఆ ఛానల్లో మాట్లాడలేం కదా మనం. సో దీన్ని కూడా మిస్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే వారానికి 2-3 వీడియోలు ఉంటాయి. జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. యాపిల్ iPhone 17 వస్తుంది కదా, అది మీరు ఒకవేళ కొందాం అనుకుంటుంటే EMI లో పెట్టి, నో కాస్ట్ EMI లో కానీ మీరు ఇట్లా వాయిదాల్లో కొందాం అనుకుంటే ఒక్కసారి నేను వీడియో చేశాను దాని గురించి, క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన లైఫ్ లో ఉండే బిగ్గర్ గోల్స్ ని ఐఫోన్ ఎలా హిండర్ చేస్తుంది అని. ముఖ్యంగా కెరియర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఫ్యాషన్ అయిపోయింది కదా, ఒకసారి స్కిన్ కేర్ టాపిక్ మీద ఏదైనా పట్టుకుందాం. ముఖ్యంగా పింపుల్స్ అవి నాకు ఇట్స్ బిగ్ థింగ్. దానికి ఏంటి, మీరు ఏం చేస్తారు టు గెట్ దట్ క్లియర్ స్కిన్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని ఈ వీక్ ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.